వజ్రాలు ప్రపంచంలో మొట్టమొదట భారతదేశంలోనే కనుగొనబడ్డాయి. దీనికి అనేక సాక్ష్యాలు 4వ శతాబ్దపు వాణిజ్యంలో లభిస్తాయి. సిల్క్ రూట్ ద్వారా భారతదేశం నుండి ఇతర దేశాలకు వజ్రాల క్రయవిక్రయాలు జరిగేవని నమ్ముతారు. కానీ అప్పటి వరకు ప్రజలను చూస్తూ ఉండిపోయేలా చేసే వజ్రం ఏదీ లభించలేదు. కాలం గడిచే కొద్దీ వజ్రం అమూల్యమైన రాయిగా తన స్థానాన్ని సంపాదించుకుంది. 13వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఒక్క వజ్రపు గని కూడా లేనప్పుడు భారతదేశంలో ఒక వజ్రం కనుగొనబడింది. దాని ప్రకాశానికి గొప్ప రాజుల కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఈ వజ్రం చాలా ప్రత్యేకమైనది. రాబోయే రోజుల్లో ఇది ఇంత ప్రత్యేకంగా మరియు అమూల్యంగా మారుతుందని, దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉండిపోతారని అప్పుడు ఎవరికీ తెలియదు. దాని ప్రాచుర్యం పెరిగే కొద్దీ అప్పటి రాజులలో దాన్ని దక్కించుకోవాలనే పోటీ పెరిగింది. ఈరోజు కథ కోహినూర్ గురించి. భారతదేశంలో పుట్టిన ఆ వజ్రం ఇప్పుడు బ్రిటన్ వారసత్వ సంపదగా మారింది. భారతదేశానికి ఒకప్పుడు గర్వకారణంగా నిలిచిన కోహినూర్ రాత్రికి రాత్రే బ్రిటన్కు వెళ్లిపోయిందనో లేదా వారు దానిని ఏదైనా యుద్ధంలో లాక్కున్నారనో కాదు. కోహినూర్ కథ చాలా పెద్దది. భారతదేశంలో ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి ప్రయాణించి చివరకు ఈ వజ్రం బ్రిటిష్ రాజకుటుంబానికి బహుమతి అనే పేరుతో ఇవ్వబడింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొఘల్ సామ్రాజ్య సింహాసనం నుండి విక్టోరియా రాణి కిరీటాన్ని అలంకరించే వరకు సాగిన ప్రయాణంలో ఈ వజ్రాన్ని ఎప్పుడూ కొనడం లేదా అమ్మడం జరగలేదు. బహుశా అందుకే ఈ వజ్రం నేటికి అమూల్యమైనదిగా పరిగణించబడుతోంది. కాని కోహినూర్కు దాని స్వంత కథ ఉంది. దాని మెరుపు వెనుక ఎందరో రక్తం చిందించారు మరియు దానిని పొందాలనే కోరికకు సంబంధించిన అనేక కథలు ప్రపంచానికి ఇప్పటికీ తెలియవు. కాబట్టి మిమ్మల్ని కోహినూర్ యొక్క ప్రకాశవంతమైన కథలలోకి తీసుకెళ్దాం మరియు దాని మెరుపు వెనుక మరుగున పడిపోయిన కథలను మీకు తెలియజేద్దాం. క్వీన్ మదర్ కెరిటల్లో భాగమైన అమూల్యమైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి పొందడానికి భారత ప్రభుత్వం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపింది. ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడి నుండి దానిని తీసుకున్నారు. ఈ అద్భుతమైన ఆభరణం కేవలం తరతరాలుగా చేతులు మారలేదు, ఇది దొంగిలించబడింది. దీనికోసం యుద్ధాలు జరిగాయి. మోసాలు మరియు కుట్రలతో దానిని ఈనాటి స్థితికి చేర్చారు. దాన్ని మీరు ఎప్పుడైనా తిరిగి ఇస్తారా? నేను అలా అనుకోను. కాని ఆ వజ్రాన్ని బలవంతంగా తీసుకుపోయారనే వాస్తవాన్ని అంగీకరించి దానిని భారతదేశానికి తిరిగి ఇచ్చేయండి. భారతదేశానికి చెందిన ఒక భారతీయ బిడ్డ దానిని చూడటానికి అంత దూరం ప్రయాణించాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కోహినూర్ పుట్టుక గురించి అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం ఈ వజ్రాన్ని సుమారు 5000 సంవత్సరాల క్రితం జాంబవంతుడు శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చాడు. మహాభారత కాలంలో ఈ వజ్రాన్ని మణిగా పిలిచేవారు. కాని దీని గురించిన కథ ఇక్కడితో ముగియదు. కోహినూర్ను మహాభారత కాలం నాటిదని చెబుతుండగా 3200 సంవత్సరాల క్రితం ఒక నదిలో దొరికిందని కూడా అంటారు. వాస్తవం ఏదైనప్పటికీ ఈ వజ్రం యొక్క పుట్టుక గురించి ఖచ్చితమైన మరియు ప్రామాణికమైన సమాచారం ఇప్పటి వరకు సేకరించబడలేదు. కనుగొనబడినప్పుడు కోహినూర్ ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం మరియు దాని మొత్తం బరువు 793 క్యారెట్ల వరకు ఉండేది. తరువాత ఈ వజ్రాన్ని చాలాసార్లు సానబెట్టారు. దాని కారణంగా దాని బరువు 105.6 క్యారెట్లకు తగ్గింది. అయినప్పటికీ చాలాసార్లు సానబెట్టినప్పటికీ కోహినూర్ ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద సానబెట్టిన వజ్రాలలో ఒకటిగా ఉంది. అనేక వాదనల ప్రకారం కోహినూర్ కథ 13వ శతాబ్దంలో మొదలవుతుంది. అప్పుడు నేటి ఆంధ్రప్రదేశ్లో కాకతీయ రాజవంశం పాలనలో ఉండేది. ఆ రోజుల్లో అక్కడి గోల్కొండలో బొగ్గు గనులు ఉండేవి. వాటిలో తవ్వకాలు జరుగుతుండేవి. ఇక్కడి కొల్లూరు గనులలోనే కోహినూర్ కనుగొనబడింది. కోహినూర్ కనుగొనబడిన సమయంలో భారతదేశంలో రాజులు మహారాజుల యుగం నడుస్తుండేది. కాబట్టి ఏదైనా అమూల్యమైన వస్తువు కనుగొనబడితే దానిని రాజు వద్దకు పంపేవారు. అదేవిధంగా కోహినూర్ దొరకగానే దానిని కాకతీయ వంశ రాజు వద్దకు పంపించారు. రాజు దాని అందం మరియు ప్రకాశానికి చాలా ముగ్ధుడే ఈ వజ్రాన్ని వారి కులదైవం అయిన భద్రకాళి అమ్మవారి ఎడమ కన్నులో పొదిగించాడు. త్వరలోనే దీని గురించి భారతదేశమంతటా చర్చ మొదలైంది మరియు ఈ వార్త ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ వద్దకు కూడా చేరింది. ఆ రోజుల్లో ఖిల్జీ తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని పెద్ద కలలు కంటున్నాడు మరియు భారతదేశంలోని దక్షిణ భాగంలో కూడా తన రాజ్యాన్ని విస్తరించాలని కోరుకున్నాడు. కొన్ని నెలల తరువాత మాలిక్ కాఫర్ నాయకత్వంలో ఖిల్జీ సైన్యం కాకతీయ రాజవంశంపై దాడి చేసి కోహినూర్ను దోచుకుంది. ఆ తర్వాత కోహినూర్ అల్లావుద్దీన్ ఖిల్జీ వద్దకు చేరి ఢిల్లీ సుల్తానేట్లో భాగమైంది. తరువాత ఖిల్జీలను ఓడించి తుగ్లక్లు ఢిల్లీ సుల్తానేట్ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి కోహినూర్ ఎంతగా ప్రసిద్ధి చెందిందంటే ఏ రాజు అయినా మరొకరిని ఓడించినప్పుడు ఓడిపోయిన రాజు నుండి కోహినూర్ను తీసుకునేవాడు. అదేవిధంగా కోహినూర్ ఖిల్జీల నుండి తుగ్లక్ల వద్దకు చేరింది. తుగ్లక్ల వద్దకు చేరిన తర్వాత కోహినూర్ ఫిరోజ్ షా తుగ్లక్ వద్దకు వచ్చింది. తర్వాత తుగ్లక్ల నుండి మాళ్వా రాజు హోషంగ్ షా చేతుల్లోకి వచ్చింది. మాళ్వా రాజు అయిన తర్వాత హోషంగ్ షా తన పొరుగు రాజ్యమైన గ్వాలియర్ను జయించాలనుకున్నాడు. ఆ సమయంలో గ్వాలియర్ను తోమరాజు డోంగరేంద్ర సింగ్ పాలిస్తున్నాడు. హోషంగ్ షా అవకాశం చూసి గ్వాలియర్పై దాడి చేశాడు. కానీ అతను డోంగరేంద్ర సింగ్ చేతిలో దారుణంగా ఓడిపోయాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి
హోషం షా కోహినూర్తో సహా తన యావదాస్తిని డోంగరేంద్ర సింగ్ కు అప్పగించాడు. ఈ సంఘటన గురించి బాబర్నామాలో కూడా ప్రస్తావించబడింది. ఇది ఈ వజ్రానికి మొదటి లిఖితపూర్వక రుజువు. సింగ్ నుండి ఈ వజ్రం చివరి తోమర్ పాలకుడు రాజా విక్రమాదిత్య వద్దకు చేరింది. అప్పటికి ఢిల్లీ సుల్తానేట్ అధికారం ఇబ్రహీం లోడి చేతుల్లోకి వచ్చింది. ఇబ్రహీం లోడి కూడా కోహినూర్ గురించి గొప్పగా విన్నాడు. అందుకే తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి మరియు ఈ వజ్రాన్ని పొందడానికి గ్వాలియర్పై దాడి చేశాడు. ఈ యుద్ధంలో రాజా విక్రమాదిత్య ఓడిపోయాడు. ఓటమి తరువాత రాజా విక్రమాదిత్య కోహినూర్తో సహా తన యావదాస్తిని ఇబ్రహీం లోడి యొక్క ఆగ్రా కోటలో ఉంచవలసి వచ్చింది. కానీ ఇబ్రహీం లోడి విజయానందం ఎక్కువ కాలం నిలవలేదు మరియు కేవలం 1 సంవత్సరం తర్వాత అతను తన అధికారాన్ని మరియు కోహినూర్ను బాబర్ చేతుల్లో కోల్పోవలసి వచ్చింది. నిజానికి ఆ సమయంలో బాబర్ ఢిల్లీని పాలించాలని కలలు కంటూ 1519వ సంవత్సరం నుండి భారతదేశంపై చాలాసార్లు దాడి చేశాడు. కాని ప్రతిసారి ఓడిపోయి తిరిగి వెళ్లవలసి వచ్చింది. 1526వ సంవత్సరంలో బాబర్ మరోసారి భారతదేశంపై దాడి చేశాడు. ఈసారి అతని యుద్ధం పానిపట్లో ఇబ్రహీం లోడితో జరిగింది. చాలా రోజుల పాటు జరిగిన ఈ భీకర యుద్ధంలో ఇబ్రహీం లోడి మరణించాడు. ఈ విధంగా కోహినూర్ బాబర్ ఆధీనంలోకి వచ్చింది. బాబర్ కోహినూర్తో ప్రభావితుడే తన ఆత్మకథ బాబర్నామాలో దాని గురించి చాలా చర్చించాడు. అతను కోహినూర్ను ప్రశంసిస్తూ ఈ వజ్రం ఎంత అమూల్యమైనదంటే దాని విలువతో యావత్ ప్రపంచానికి ఒకరోజు భోజనం పెట్టవచ్చు అని రాశాడు. అయితే బాబర్ తన బాబర్నామాలో ఈ వజ్రం పేరును ఎక్కడా కోహినూర్ అని పేర్కొనలేదు. దీనివల్ల ఆ సమయానికి ఈ వజ్రం పేరు కోహినూర్ కాదని స్పష్టమవుతుంది. బాబర్ తరువాత హుమాయూన్ మొఘల్ వంశానికి తదుపరి రాజు అయ్యాడు మరియు అధికారంతో పాటు కోహినూర్ కూడా అతని వద్దకు వచ్చింది. అధికారం పొందిన కొన్ని సంవత్సరాలకే హుమాయూన్ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. అతని తమ్ముళ్లే అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దీని కారణంగా అతను తన సామ్రాజ్యాన్ని తన సోదరుల మధ్య పంచుకోవలసి వచ్చింది. తన సోదరులతో వ్యవహరించిన తరువాత అతను తన సామ్రాజ్యాన్ని ఏకం చేయడం ప్రారంభించిన వెంటనే ఆఫ్ఘన్ పాలకుడు షేర్ షా సూరి అతనిపై దాడి చేశాడు. 2 సంవత్సరాలలో వారిద్దరి మధ్య చోసా మరియు కన్నోజ్లలో 2 యుద్ధాలు జరిగాయి. 2 సార్లు హుమాయూన్ ఓటమిని చవిచూడవలసి వచ్చింది మరియు అతను సర్వం వదులుకుని ఇరాన్కు పారిపోయి అక్కడి రాజు వద్ద శరణు కోరవలసి వచ్చింది. ఇరాన్ రాజు అతనికి స్వాగతం పలికి చాలా సంవత్సరాలు తన రక్షణలో ఉంచుకున్నాడు. వారి ఈ ప్రవర్తనకు సంతోషించి హుమాయూన్ కోహినూర్ను వారికి బహుమతిగా ఇచ్చాడు. ఈ విధంగా కోహినూర్ మొదటిసారిగా భారతదేశం నుండి ఇరాన్కు చేరింది. ఇరాన్ రాజు తహమాస్ప్ వద్ద కోహినూర్ సుమారు 3 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత కోహినూర్ మరోసారి భారతదేశానికి తిరిగి వచ్చింది. ఎందరో రాజులు కోహినూర్ను దక్కించుకోవడానికి వేలాది శవాలను పడగొడితే రాజు తహమాస్కు దానిపై పెద్దగా ఆసక్తి లేదు. అందువల్ల అతను దానిని అహ్మద్నగర్ రాజు మరియు తన ఆప్తమిత్రుడు కోహినూర్ ప్రియుడైన నిజాం షాకు బహుమతిగా ఇచ్చాడు. భారతదేశానికి వచ్చిన తరువాత కోహినూర్ కొన్ని సంవత్సరాల పాటు నిజాం షా వద్ద ఉంది. ఆపై అతని నుండి గోల్కొండ రాజు కుతుబ్ షా వద్దకు చేరింది. 1656 సంవత్సరంలో ఈ వజ్రం ఎలాగోలా కుతుబ్ షా ప్రధానమంత్రి మీర్ జుమ్లా చేతికి చిక్కింది. దానిని అతను షాజహాన్కు దగ్గరవడానికి ఉపయోగించుకున్నాడు. షాజహాన్కు ఆకర్షణీయమైన వస్తువులంటే చాలా ఇష్టం. ఈ ఇష్టం కారణంగా అతను నెమలి సింహాసనాన్ని పీకాక్ థ్రోన్ నిర్మించడం ప్రారంభించాడు. ఈ నెమలి సింహాసనాన్ని నిర్మించడానికి షాజహాన్ తాజ్మహల్ కంటే 2 ఖర్చు చేశాడని అంటారు. అతను సింహాసనంలో అనేక రకాల వజ్రాలు, బంగారం మరియు అమూల్యమైన రాళ్లను పొదిగించాడు మరియు కోహినూర్ను ఆ సింహాసనంలో అత్యంత పైభాగంలో ఉంచాడు. కానీ ఆ సింహాసనంపై షాజహాన్ ఎక్కువ కాలం కూర్చోలేకపోయాడు మరియు తరువాత అతని కుమారుడు ఔరంగజేబు అతన్ని అరెస్టు చేసి జైలులో పెట్టించాడు. ఔరంగజేబు తన తండ్రి అధికారాన్ని లాక్కోవడమే కాకుండా కోహినూర్ను కూడా చేజిక్కించుకున్నాడు. ఔరంగజేబు కోహినూర్ను చూసిన తర్వాత దాని పట్ల చాలా ఆకర్షితుడయ్యాడు మరియు దానిని మరింత ఆకర్షణీయంగా చేయడానికి ఒక ప్రసిద్ధ ఆభరణాల వ్యాపారికి దానిని సానబెట్టే పనిని అప్పగించాడు. కానీ సానబెట్టేటప్పుడు కోహినూర్ యొక్క చాలా భాగం విరిగిపోయింది. దీనివల్ల అది 793 క్యారెట్ల నుండి కేవలం 186 క్యారెట్లకు తగ్గింది. ఔరంగజేబుకు ఈ విషయం తెలిసినప్పుడు అతను చాలా కోపగించుకుని ఆ వ్యాపారిపై భారీ జరిమానా విధించి దానిని తన ఖజానాలో భద్రపరిచాడు. కోహినూర్ తన ప్రకాశానికి ప్రసిద్ధి చెందితే ఈ వజ్రాన్ని ఎవరు తన వద్ద ఉంచుకున్నా వారు మొదట అన్ని చోట్ల విజయం సాధించారు. కాని కాలం గడిచే కొద్దీ ఆ వజ్రమే వారి నాశనానికి కారణమైందని కూడా అంటారు. రాబోయే సంవత్సరాలలో ప్రజలు ఇది నిజం కావడం కూడా చూశారు. కనుగొనబడినప్పటి నుండి ఈ వజ్రం ఏ రాజు వద్దకు వెళ్లినా అతని సామ్రాజ్యం చాలా వేగంగా విచ్ఛిన్నమే నాశనమైంది. మొఘల్ చక్రవర్తులు బాబర్, హుమాయూన్ మరియు షాజహాన్ల వద్ద కోహినూర్ ఉండేది మరియు వారు తమ పాలన చివరిలో అత్యంత దుర్భరమైన దశను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఈ వజ్రం మొఘల్ చక్రవర్తి అక్బర్ వద్ద ఎప్పుడూ లేదు మరియు అతను మొఘలులలో అత్యంత ప్రజాదరణ పొందిన పాలకుడిగా నిలిచాడు. మొఘలుల విచ్ఛిన్నమవుతున్న సామ్రాజ్యం మధ్య కోహినూర్ ఇదే వంశానికి చెందిన రాజు మహమ్మద్ షా రంగీలా వద్దకు చేరింది. అతన్ని బహదూర్ షా రంగీలా అని కూడా పిలుస్తారు.
ఈ సమయంలో మొఘలులు బలహీనపడ్డారు. దీనిని అవకాశంగా తీసుకుని ఇరాన్ పాలకుడు నాదిర్ షా దాడి చేసి బహదూర్ షా రంగీలా సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు. అతను ఢిల్లీ అంతటా భయంకరమైన ఊచకోత సృష్టించాడు. అతని దారికి అడ్డువచ్చిన వారందరూ ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజుల్లోనే నాదిర్ షా మొఘలుల యావదాస్తిని దోచుకున్నాడు మరియు షాజహాన్ నిర్మించిన నెమలి సింహాసనాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. కాని అప్పటి వరకు అతను ఏ వజ్రం యొక్క ప్రకాశం గురించి విన్నాడో ఆ కోహినూర్ అతనికి దొరకలేదు. బహదూర్ షా రంగీలా దానిని తన తలపాగాలో దాచుకోవడం వల్ల కోహినూర్ అతని చేతికి చిక్కలేదు. నాదిర్ షాకు ఈ విషయం తెలిసినప్పుడు దానిని పొందడానికి బహదూర్ షాతో తన విజయాన్ని జరుపుకోవడానికి ఒకరి తలపాగాను మరొకరు ధరిద్దామని చెప్పాడు. ఇప్పటికే యుద్ధంలో ఓడిపోయిన బహదూర్ షా ఇప్పుడు నాదిర్ షా మాటను కాదని తన ప్రాణాలను కోల్పోవాలనుకోలేదు. అందుకే అతను తన తలపాగాను తీయవలసి వచ్చింది. బహదూర్ షా తన తలపాగాను తీయగానే వజ్రం నేలమీద పడింది. నేలమీద పడగానే దాని కాంతి నలుదిక్కులా వ్యాపించింది. దీనిని చూసి నాదిర్ షా ఆశ్చర్యపోయాడు మరియు అతని నోటి నుండి కోహినూర్ అనే పదం వెలువడింది. దీని అర్థం కాంతి పర్వతం, మౌంటైన్ ఆఫ్ ఆష్. అప్పటి నుండి ఈ వజ్రం కోహినూర్ పేరుతో ప్రసిద్ధి చెందింది. కొన్ని రోజుల తరువాత నాదిర్ షా భారతదేశం నుండి కోహినూర్తో పాటు చాలా సంపదను దోచుకుని తన సైన్యంతో ఇరాన్కు తిరిగి వచ్చాడు. సమయం గడిచినా కోహినూర్ పట్ల అతని ఆకర్షణ తగ్గలేదు. అతను కోహినూర్కు ఎంతగా అభిమాని అయ్యాడంటే దానిని ఎల్లప్పుడూ తన కళ్ల ముందు ఉంచుకోవాలని కోరుకునేవాడు. అందుకే నాదిర్ షా కోహినూర్ను తన భుజానికి కట్టుకోవడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల వరకు అంతా బాగానే ఉంది. కాని తరువాత కోహినూర్ నాదిర్ షా సామ్రాజ్యంపై కూడా తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. అతని జీవితం ఎంతగా నాశనమైందంటే చివరి రోజుల్లో అతను తన మానసిక సమతుల్యతను కోల్పోయి తన నమ్మకమైన అంగరక్షకులపైనే అనుమానపడటం ప్రారంభించాడు. ఈ అనుమానంతో అతను తన కమాండర్లందరినీ తొలగించి వారి స్థానంలో అహ్మద్ షా దుర్రానీని కమాండర్గా నియమించి తన పాత కమాండర్లు మరియు అంగరక్షకులందరినీ చంపమని ఆదేశించాడు. కాని నాదిర్ షా ప్రణాళిక గురించి అతని పాత అంగరక్షకులకు తెలిసిపోయింది. ఆ తర్వాత సాలార్ ఖాన్ మరియు మహమ్మద్ ఖాన్ కజర్ అనే ఇద్దరు అంగరక్షకులు అదే రాత్రి నాదిర్ షాను హత్య చేశారు. తరువాత నాదిర్ షా యొక్క ఆర్థిక అధికారి మహమ్మద్ కాజిం మర్వీ ఆలం అరాయ్ నాదరి అనే పుస్తకాన్ని రాశాడు. అందులో ఈ వజ్రం పేరు కోహినూర్ అని పేర్కొనబడింది. ఇది ఈ వజ్రానికి కోహినూర్ అనే పేరు ఉన్నట్లు మొదటి చెల్లుబాటు అయ్యే ఆధారం. నాదిర్ షా మరణం తరువాత అతని సామ్రాజ్యం అహ్మద్ షా దుర్రానీ ఆధీనంలోకి వచ్చింది మరియు అతను కోహినూర్ను ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కు తీసుకెళ్లాడు. ఈ విధంగా కోహినూర్ భారతదేశం నుండి ఇరాన్కు, ఆపై ఆఫ్ఘనిస్తాన్కు చేరింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోనే అహ్మద్ షా దుర్రానీ వంశస్థుడైన షా షుజా దుర్రానీ వద్దకు కోహినూర్ వచ్చింది. మారే కాలంతో పాటు రాజసింహాసనాలు మారాయి. కోహినూర్పై యాజమాన్యమున్న రాజులు మారారు. కాని మారని ఒక విషయముంటే అది కోహినూర్ యొక్క ప్రకాశం మరియు దాని పట్ల ప్రజల ఆకర్షణ. ఒకసారి షా షుజా భార్య వఫా బేగంతో ఎవరైనా కోహినూర్ ధరను అంచనా వేయమని అడిగారు. బేగం దానికి సమాధానమిస్తూ 4 బలమైన మనుషులతో 4 దిక్కులలో ఒక్కో రాయి విసిరి ఒక రాయిని ఆకాశంలోకి విసిరి ఆ 5 రాళ్లు ప్రయాణించిన దూరాన్ని బంగారంతో నింపినా ఆ మొత్తం బంగారం విలువ కూడా కోహినూర్ అంత ఉండదు అని చెప్పింది. బేగం మాటల నుండి కోహినూర్ ఎందుకు అంత అమూల్యమైనదో మరియు ప్రజాదరణ పొందిందో ఊహించవచ్చు. అధికారం మరియు కోహినూర్ను పొందిన తరువాత మొదట్లో షా షుజా దుర్రానీ పాలనలో అంతా బాగానే సాగింది. అతను చుట్టుపక్కల అనేక ప్రాంతాలను జయించి తన శక్తిని పెంచుకున్నాడు. కాని అకస్మాత్తుగా అతని కుటుంబంలో విభేదాలు తలెత్తాయి మరియు అతని సోదరులే అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అతన్ని సింహాసనం నుండి దించారు. షా షుజా దుర్రానీ తన భార్యతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ నుండి లాహోర్కు పారిపోవలసి వచ్చింది. అక్కడ రాజా రంజిత్ సింగ్ వారికి ఆశ్రయం ఇచ్చాడు. మహారాజా రంజిత్ సింగ్ అతనికి లాహోర్లో నివసించడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మళ్లీ తన అధికారాన్ని పొందేందుకు ప్రోత్సహించాడు. మళ్లీ అధికారాన్ని పొందే క్రమంలో అతను అటక్పై దాడి చేశాడు. కాని ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అటక్ పాలకుడు జహందాద్ ఖాన్ అతన్ని అరెస్టు చేసి శ్రీనగర్ జైలులో బంధించాడు. ఈ విషయం మహారాజా రంజిత్ సింగ్ కు తెలియగానే అతను తన కమాండర్ మోఫ్కమ్ చంద్ ను అతన్ని విడిపించడానికి కాశ్మీర్కు పంపాడు. ఆ తర్వాత మోఫ్కమ్ చంద్ అతన్ని విడిపించి లాహోర్కు తీసుకువచ్చాడు. మహారాజా రంజిత్ సింగ్ తన భర్త ప్రాణాలను కాపాడటంతో వఫా బేగం చాలా సంతోషించి కోహినూర్ను మహారాజా రంజిత్ సింగ్ కు బహుమతిగా ఇచ్చింది. మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యానికి రాజు. ఆ సమయంలో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన ఉండేది. అందుకే వారి ఇంటికి చాలా మంది ఆంగ్లేయ అధికారులు వస్తూ పోతూ ఉండేవారు. కోహినూర్ను పొందిన తరువాత ఆంగ్లేయ అధికారులు వారి ఇంటికి వెళ్లినప్పుడల్లా అతను చాలా గర్వంగా కోహినూర్ను చూపిస్తూ దానిని ప్రశంసించేవాడు. అతను తరచుగా దీపావళి, దసరా వంటి పెద్ద పండుగలలో దానిని తన చేతికి కట్టుకుని ప్రజల మధ్య తిరిగేవాడు. కోహినూర్ అతనికి ఎంత ప్రియమైనదంటే అతను చాలాసార్లు యుద్ధ సమయంలో కూడా దానిని తనతో తీసుకువెళ్లేవాడు. ప్రారంభంలో కోహినూర్ మహారాజా రంజిత్ సింగ్ వద్దకు వచ్చినప్పుడు అతను చాలా ముఖ్యమైన యుద్ధాలు గెలిచాడు. కాని ఇది అతని జీవితంలో రాబోయే తుఫానుకు ముందు ప్రశాంతత. కాలంతో పాటు కోహినూర్ మహారాజా రంజిత్ సింగ్ పై కూడా
తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. 1839 నాటికి అతనికి చాలా వ్యాధులు సోకాయి. ఒకప్పుడు షేర్ పంజాబ్ అని పిలువబడే మహారాజా పరిస్థితి ఎంతగా క్షీణించిందంటే అతను తన మంచం నుండి స్వయంగా లేవలేని స్థితికి చేరుకున్నాడు. తన జీవిత చివరి రోజులు దగ్గరపడటంతో మహారాజా రంజిత్ సింగ్ చాలా దానధర్మాలు చేయడం ప్రారంభించాడు. అతను తన వద్ద ఉన్న చాలా విలువైన వస్తువులను దేవాలయాలు మరియు గురుద్వారాలకు దానం చేశాడు. తన వద్ద మిగిలి ఉన్న కోహినూర్ను కూడా ఏదైనా దేవాలయానికి దానం చేయాలని అతను తీవ్రంగా కోరుకున్నాడు. కానీ అతని మంత్రులు దీనికి ఒప్పుకోలేదు. దీనివల్ల కోహినూర్ దేవాలయానికి దానం చేయబడలేదు. ఈ కోరిక తీరకుండానే 27 జూన్ 1839 మహారాజా రంజిత్ సింగ్ మరణించాడు. కోహినూర్ను దేవాలయంలో దానం చేసే వార్తను చాలా బ్రిటిష్ వార్తాపత్రికలు వివరంగా ప్రచురించాయి. ఈ వార్త విక్టోరియా మహారాణి దృష్టిని కూడా ఆకర్షించింది. ఆ తర్వాత మహారాణి విక్టోరియా తన అధికారులను కోహినూర్పై నిఘా ఉంచమని ఆదేశించింది. మహారాజా రంజిత్ సింగ్ మరణం తరువాత అతని కుమారుడు ఖడక్ సింగ్ సిక్కు సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. కానీ అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒంటరిగా నిర్వహించడం అతనికి కష్టమైంది. అతని సన్నిహితులే అతనికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. రాజు అయిన కొన్ని నెలలకే ఖడక్ సింగ్ కు విషం ఇచ్చి చంపారు. సిక్కు సామ్రాజ్యం యొక్క ఐక్యతలో చీలిక ఏర్పడింది. ప్రజలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వచ్చారు. సుమారు 4 సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగింది. ఈ మధ్యలో మహారాజా రంజిత్ సింగ్ యొక్క చాలా మంది కుమారులు రాజులయ్యారు. కానీ వారందరూ చంపబడ్డారు. ఇప్పుడు సిక్కు సామ్రాజ్యం యొక్క అధికారాన్ని చేపట్టడానికి కేవలం అతని చిన్న కుమారుడు దలీప్ సింగ్ మాత్రమే మిగిలాడు. అతను కేవలం 5 సంవత్సరాల వయస్సువాడు. ఇంత చిన్న వయస్సులో ఉన్నప్పటికీ సిక్కు సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడటానికి అతన్ని రాజుగా చేశారు. అయితే దలీప్ సింగ్ కేవలం నామమాత్రపు రాజు. వాస్తవానికి సిక్కు సామ్రాజ్యం యొక్క పగ్గాలు అతని తల్లి జింద్ కౌర్ చేతుల్లో ఉండేవి. అనుభవం లేని రాజు మరియు పెరుగుతున్న కుట్రలను చూసి బ్రిటిష్ వారికి సిక్కు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది మరియు వారు 1845లో పంజాబ్పై దాడి చేశారు. సిక్కులకు ఆంగ్లేయ సైన్యాన్ని ఎదుర్కోవడం కష్టమైంది మరియు కొన్ని రోజుల్లోనే ఆంగ్లేయులు యుద్ధం గెలిచారు. ఆ తర్వాత ఆంగ్లేయులు సిక్కు సామ్రాజ్యం నుండి కాశ్మీర్ను కూడా లాక్కున్నారు. దీనికి 4 సంవత్సరాల తరువాత 1849 ప్రారంభ నెలలో బ్రిటిష్ వారు మళ్లీ సిక్కు సామ్రాజ్యంపై దాడి చేశారు. బలహీనపడిన సిక్కు సామ్రాజ్య సైన్యం త్వరలోనే వెనక్కి తగ్గవలసి వచ్చింది మరియు 29 మార్చి 1849న ఆంగ్లేయులు లాహోర్ కోటను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆంగ్లేయులు సిక్కుల ముందు లాహోర్ ఒప్పందాన్ని ప్రతిపాదించారు. దానిని వారు బలవంతంగా అంగీకరించవలసి వచ్చింది. ఈ ఒప్పందం తరువాత బ్రిటిష్ వారు మహారాజా దలీప్ సింగ్ కు 50,000 పౌండ్ల వార్షిక పెన్షన్ ప్రకటించారు. దీని విలువ నేడు సుమారు 65 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ఆంగ్లేయులు అతని తల్లి జింద్ కౌర్ను జైలులో పెట్టి దలీప్ సింగ్ ను విక్టోరియా మహారాణి వద్దకు లండన్ కు పంపారు. ఈ విధంగా ఆంగ్లేయులు సిక్కు సామ్రాజ్యం యొక్క విచ్ఛిన్నమైన అధికారం ఏకం కావడానికి ఉన్న చివరి ఆశను కూడా శాశ్వతంగా అంతం చేశారు. సిక్కు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న తరువాత గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ కోహినూర్ను తీసుకోవడానికి స్వయంగా లాహోర్ కోటకు వచ్చాడు. ఇక్కడ నుండి కోహినూర్ను పొందిన తరువాత అతను దానిని 6 ఏప్రిల్ 1850న ఒక ఓడలో విక్టోరియా మహారాణి వద్దకు బ్రిటన్కు పంపాడు. కోహినూర్ను బ్రిటన్కు తీసుకువెళ్లే ఓడ దారిలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఓడ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఒక బలమైన తుఫాను కారణంగా ఓడ దాదాపు మునిగిపోయే స్థితికి చేరుకుంది. ఎలాగోలా సుమారు 3 నెలల తరువాత ఓడ 29 జూన్ 1850న బ్రిటన్కు చేరుకుంది. దీనిని ఎంత రహస్యంగా బ్రిటన్కు పంపారంటే ఓడలో ఉన్న ఒక్క వ్యక్తికి కూడా దానిపై కోహినూర్ ఉన్న విషయం తెలియదు. ఆ తర్వాత కోహినూర్ను విక్టోరియా మహారాణి వద్దకు చేర్చారు. తర్వాత ఈ విషయం ప్రజలకు తెలిసినప్పుడు వారు దానిని చూడటానికి ఉత్సాహపడ్డారు. ప్రజల భారీ డిమాండ్ మేరకు దీనిని 3 సంవత్సరాల తరువాత ప్రజలకు చూపించడానికి లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్ లో ఉంచారు. దీనిని చూడటానికి లండన్లో భారీ జనం గుమిగూడారు. లండన్లో ఇంతకు ముందు ఇంతటి జనం ఎప్పుడూ చూడలేదని కూడా అన్నారు. కానీ అక్కడి ప్రజలు కోహినూర్ను చూసినప్పుడు వారికి అది అస్సలు నచ్చలేదు. ప్రజల స్పందన గురించి విక్టోరియా మహారాణికి తెలియగానే ఆమె చాలా బాధపడింది. ఆమె కోహినూర్ను మరింత ఆకర్షణీయంగా చేయడానికి యూరోపియన్ శైలిలో సానబెట్టమని ఆదేశించింది. ఆమె దానిని తన కిరీటంలో సులభంగా అమర్చగలిగే ఆకారాన్ని ఇవ్వాలని కోరుకుంది. సుమారు 38 రోజుల తరువాత దీనిని సానబెట్టి విక్టోరియా మహారాణి కిరీటంలో అమర్చారు. మళ్లీ సానబెట్టిన తరువాత ఈ వజ్రం సుమారు 105 క్యారెట్ల వరకు మాత్రమే మిగిలింది. కోహినూర్ను తన కిరీటంలో అమర్చుకున్న తరువాత విక్టోరియా మహారాణి దానిని తన చివరి శ్వాస వరకు ధరించింది. ఆమె మరణం తరువాత కూడా దీనిని ఏ రాజుకు కాకుండా కేవలం మహారాణులకు మాత్రమే ధరించనిచ్చారు. దీని గురించి ఏర్పడిన నమ్మకాన్ని ఆంగ్లేయులు కూడా ఎంతో కొంత నమ్మేవారు. నమ్మకం ప్రకారం కోహినూర్ను ఏ పురుషుడు తన వద్ద ఉంచుకున్నా అతనికి నష్టం జరుగుతుంది. కానీ కోహినూర్ యొక్క ప్రభావం ఏ స్త్రీపైనా ఉండదు. అందుకే తరంతరం దీనిని బ్రిటన్ మహారాణులు ఉపయోగించారు మరియు తరువాత ఇది బ్రిటన్ వారసత్వ సంపదగా మిగిలిపోయింది.
చాలా కాలం పాటు బ్రిటిష్ రాజవంశంలో రాణుల శోభను పెంచుతూ ఈ కోహినూర్ ఇప్పుడు భారతదేశానికి చాలా దూరమైపోయింది. కానీ 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాలు కూడా కోహినూర్పై తమ హక్కును చాటుతూ బ్రిటన్ నుండి దానిని డిమాండ్ చేయడం ప్రారంభించాయి. కోహినూర్ వేర్వేరు సమయాలలో వేర్వేరు దేశాల రాజుల వద్ద ఉండేది. అందుకే అటువంటి దేశాలన్నీ కోహినూర్పై తమకు హక్కు ఉందని నమ్మాయి. చాలా దేశాల నుండి క్లెయిమ్లు వచ్చిన తరువాత బ్రిటన్ కోహినూర్ను వాటిలో ఎవరికీ ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పటివరకు కోహినూర్పై ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ తమ క్లెయిమ్ చేశాయి. భారత ప్రభుత్వం దీనిని బ్రిటన్ నుండి భారతదేశానికి పంపమని చాలాసార్లు అభ్యర్థించింది. కానీ బ్రిటన్ ప్రతిసారి దానిని తిరిగి ఇవ్వడానికి సంకోచిస్తూనే ఉంది. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన వెంటనే 1947 మరియు 1953లో దీనిపై తన క్లెయిమ్ చేసింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దీనిని చర్చలకు ఆస్కారం లేనిది అని చెప్పి భారతదేశానికి అప్పగించడానికి స్పష్టంగా నిరాకరించింది. కానీ భారత ప్రభుత్వం దానిని పొందే ఆశను వదులుకోలేదు. మరియు 2000వ సంవత్సరంలో భారతదేశానికి చెందిన చాలా మంది ఎంపీలు ఒక సంతకం చేసిన పత్రాన్ని బ్రిటన్కు పంపి కోహినూర్ను భారతదేశానికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ప్రతిసారిలాగే ఈసారి కూడా భారతదేశానికి నిరాశే ఎదురైంది. కోహినూర్ వేర్వేరు సమయాలలో వేర్వేరు దేశాలలో భాగమని, కానీ ఇప్పుడు ఇది సుమారు 150 సంవత్సరాలుగా బ్రిటిష్ వారసత్వంలో భాగమని, అందుకే దీనిని భారతదేశానికి తిరిగి ఇవ్వలేమని బ్రిటన్ భారతదేశం యొక్క ఈ డిమాండ్ను తిరస్కరించింది. ఈ సంఘటనకు 15 సంవత్సరాల తరువాత 2015లో శశి థరూర్ను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి ఒక ప్రసంగానికి ఆహ్వానించారు. ఆ ప్రసంగంలో ఆయన 200 సంవత్సరాలలో భారతదేశం నుండి దోచుకోబడిన ఆస్తుల కోసం బ్రిటిష్ వారిని తీవ్రంగా విమర్శించారు. ఈ సమయంలో ఆయన కోహినూర్ మరియు ఇప్పుడు బ్రిటన్ వద్ద ఉన్న ఇతర భారతీయ వారసత్వ సంపద గురించి కూడా ప్రస్తావించారు. దీనికి ఒక సంవత్సరం తరువాత 2016లో ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అందులో భారత ప్రభుత్వం నుండి బ్రిటన్ ద్వారా దొంగిలించబడిన కోహినూర్ను భారతదేశానికి తిరిగి తీసుకురావడం గురించి చాలా ప్రశ్నలు అడిగారు. తరువాత ఈ కేసు విచారణ జరిగినప్పుడు అందులో భారత ప్రభుత్వాన్ని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ ప్రాతినిధ్యం వహించారు. విచారణలో బ్రిటన్ కోహినూర్ను సిక్కు సామ్రాజ్యం రాజు దలీప్ సింగ్ నుండి ఒక ఒప్పందం కింద పొందిందని ఆయన అన్నారు. ఆయన ఈ వాదన ఆధారంగా సుప్రీం కోర్టు బ్రిటన్ ద్వారా కోహినూర్ దొంగిలించబడిందనే వాదనను తిరస్కరించింది.